ఈ రోజు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ కార్పొరేటర్ కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఫిర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లోకి చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహేష్ గారికి, గౌరవ కార్పొరేటర్లకు, ఇక్కడికి వచ్చిన సోదర కార్యకర్తలందరికీ అభినందన, నమస్కారాలు. చాలా సంతోషం. ఏది ఏమైనప్పటికీ ఓ పంతం నెగ్గించుకోవాలనే ఆలోచనతో వారికి వచ్చినందుకు ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, భవిష్యత్తు కార్యక్రమం ఏదున్నా శ్రీకాంత్ గారిని ఈ వార్డుకు సంబంధించి ఏ అవకాశం వచ్చినా ఫస్ట్ ప్రియారిటీతో నాయకత్వాన్ని బలపరుస్తూ, భవిష్యత్తులో కూడా ఏమాత్రం కూడా వచ్చిన కార్పొరేటర్లకు ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమం. గత 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని అధికారం ఉన్నా లేకపోయినా కష్టపడ్డటువంటి నాయకులను కూడా గుర్తించుకొని ఫిర్జాదిగూడ మున్సిపాలిటీని ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం కలిగజేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటున్నది. దానికి మేమంతా సహకరిస్తామని సౌర్యంగా మనవి చేస్తూ, మరొకసారి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అభినందన, నమస్కారం. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని జైనింగ్ కార్యక్రమం శ్రీకాంత్ గౌడు, అదేవిధంగా సతీమణి శాలిని వాళ్ళతో పాటు ఈ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులందరూ కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి పార్టీలోకి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఏ బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, ఈ ప్రాంత మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ గారు, పార్టీ అధ్యక్షుడు రవి గారు, దయాకర్ రెడ్డి గారు, మిగతా కార్పొరేటర్ అందరూ పేరు పేరున మనం ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అధికారంలోకి వచ్చినాక గత ప్రభుత్వం చేసినట్టు కొన్ని నిర్లక్ష్యాలను ఎస్ఎన్డిపి కొన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్పొరేటర్లు అందరూ కూడా పార్టీలోకి వస్తూ ఉన్నారు. మరి కలిచుండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారికి ఏ కార్యక్రమం జరిగినా ఈ ప్రాంతంలో గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతూ, మరి ఇంత పెద్ద ఎత్తున శ్రీకాంత్ గౌడు, నేను అనుకున్న ఒక్కడు ఇద్దరే వస్తారు అనుకున్నా, అందరిని కూడా కాలనీవాసులను సమకూర్చి ఆయన వార్డుకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో ఎటువంటి అవకాశాలు వచ్చినా పార్టీ తరఫున శ్రీకాంత్కు ముందు ప్రాధాన్యత ఉంటుంది. తర్వాత మిగిలిన వాళ్ళను కూడా కోఆర్డినేషన్ చేసుకొని పార్టీ ముందుకు పోతూ ఉంది. ఖచ్చితంగా మనందరి లక్ష్యం అధికారం కావాలి. మరి మనం అడగాలంటే కొన్ని సమస్యలు ఉన్నాయి కనుక అధికారానికి చేరువుగా ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా నేను మిత్రులందరూ కూడా కోరుతూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ కావడం అనేది నా సొంత ఇంటికి వచ్చినట్టే ఉంది. నాకు కొత్త ఏం కాదు. నాకు రాజకీయంగా భిక్ష పెట్టిన శివన్న గారు ఆధ్వర్యంలో కలవడం కూడా నాకు సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ నా గురువులే. నేను చిన్నప్పుడు స్కూల్ పోయినప్పటి నుంచి సుధీరన్న రాజకీయాలను చూస్తున్నా. జంగన్న కూడా నాకు చాలా క్లోజు. వీళ్ళందరూ ఆధ్వర్యంలో పాటలు కావడం చాలా సంతోషంగా ఉంది. సాయంత్రం 7 గంటలకి ఫోన్ చేస్తే ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనాలు. వెయిటింగ్ డివిజన్ వరకు ఫిర్జాదిగూడలో 26 కార్పొరేటర్ల 18వ డివిజన్ అనేది ఒక ప్రత్యేకత ఉంది. 100% సీసీ రోడ్లు, 100% ఎలక్ట్రిక్ పోల్లు, 100% ఓపెన్ స్లాబ్లు, గుడి కట్టడానికి కూడా సహకరించారు అందరూ. మీరు ఎప్పటికి రుణపడి ఉంటాను. రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ మీరందరూ మనోళ్ళు. సాయంత్రం ఫోన్ చేసిన ఇంతమంది వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా మీకు ఎలాంటి లోటు లేకుండా వార్డు ప్రజలకు అన్ని విధాలుగా ఉంటానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు గౌరవ సుధీర్ అన్న గారి సమక్షంలో, అలాగే జంగయ్య అన్న సమక్షంలో, డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గారి సమక్షంలో
వేముల మహేష్ అన్న సమక్షంలో, అలాగే పార్టీ అధ్యక్షుడు రవి గారి సమక్షంలో, మా దయాకర్ అన్న, మా కార్పొరేటర్లు అందరి సమక్షంలో మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. దీనికి మా డివిజన్ ప్రజలు దాదాపుగా ఇక్కడికి అందరూ ఇచ్చేసి మమ్మల్ని సహకరించి అభివృద్ధిలో మీ వెంట మేము ఉంటామంటూ మమ్మల్ని సహకరిస్తున్నారు. దానికి నేను అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఈ పార్టీలోకి ఆహ్వానించినందుకు ఇంకా ముందు కూడా మమ్మల్ని పార్టీలో ఉంచుంటూ మమ్మల్ని ముందుగా డెవలప్మెంట్ పరంగా మాకు అన్ని విధాలా సహకరిస్తారని నేను పెద్దలను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.